గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఇయర్ ప్రెసింగ్ గురించి. ఐ మీన్ సెకండ్ టాప్స్, థర్డ్ టాప్స్, ఇట్లా ఫోర్త్ టాప్స్ అన్నీ ఇంకా వరుసగా కుట్టించుకుంటున్నారా. సో వీటి గురించి కొన్ని టిప్స్ అండ్ నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం గురించి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్, నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇందులో ఒక స్టోరీ కూడా ఇంక్లూడెడ్ ఉంది. నా ఇయర్ రింగ్స్ గురించి. నేను థర్డ్ ఇయర్ రింగ్ రీసెంట్గానే కుట్టించుకున్నాను అనమాట. థర్డ్ టాప్స్ రీసెంట్గానే కుట్టించుకున్నాను. అది అందులో ఒక స్టోరీ జరిగింది. సో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని ఈ బ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాను అనమాట. సో బ్లాగ్ వచ్చేసరికి ఇయర్ టాప్స్ గురించి అని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇయర్ టాప్స్ గురించి చూపిస్తాను. సో ఇవి నా ఇయర్ టాప్స్, మీకు క్లారిటీగా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇవి డైమండ్స్ అనమాట. ఫస్ట్ ఇయర్ రింగ్స్ డైమండ్స్ అండ్ సెకండ్ టాప్స్, థర్డ్ టాప్స్ ఇవి నేను రీసెంట్గా కుట్టించుకున్నాను. సో ఇవి డైమండ్స్ అనమాట. ఇవి రెండు గోల్డ్. సో మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా నీట్గా. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాము. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ బాగా ట్రెండ్ అవుతుంది సెకండ్ టాప్స్, థర్డ్ టాప్స్, ఫోర్త్ టాప్స్, ఇంకా అన్నీ అట్లా వరుసగా కుట్టించుకుంటున్నారు. సో ప్యాషన్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్ అవ్వచ్చు, ఏదైనా కానీ కుట్టించుకునే ముందు కుట్టించుకునే వాళ్ళకి భయం ఉంటుంది. సో ఎవరెవరు కుట్టించుకోవచ్చు, ఎవరెవరు కుట్టించుకోకూడదు అనేది ఈ వీడియోలో చెప్తానమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఇయర్ టాప్స్ కుట్టించుకోకపోవడమే బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. లేదు మేము పర్లేదు మేము అయినా కుట్టించుకున్నామంటే అది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి స్కిన్ ఊరికనే రియాక్షన్ వస్తుంది. మనం కుట్టించుకున్న తర్వాత రియాక్షన్ వచ్చేసి ఇదంతా స్వెల్లింగ్ వచ్చేయడము. మనం కుట్టించుకున్న 24 అవర్స్కి తెలుస్తుంది స్వెల్లింగ్ వచ్చిందంటే అది సరిగా కుట్టలేదని, లేకపోతే మన స్కిన్ సెన్సిటివ్ అని తెలుస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు కుట్టించుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్ టాప్స్ కుట్టించుకున్నప్పుడే తెలుస్తుంది కదా మీకు. సో ఈ ఫస్ట్ టాప్స్ ఎవరికైనా పేరెంట్సే కుట్టిస్తారు. సో సెకండ్ టాప్స్ నేను వచ్చేసరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మేబీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అలాగా కుట్టించుకున్నాను అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కుట్టించుకున్నాను. సో దీనికి డిఫరెన్స్ ఏమీ లేదండి. ఇప్పుడు మనం ఫస్ట్ టాప్స్ ఎలా కుట్టించుకుంటామో స్కిన్ మీద, సేమ్ సెకండ్ టాప్స్ కూడా అలాగే స్కిన్ సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఫస్ట్ టాప్స్కి దీనికి డిఫరెన్స్ ఉండదు అనమాట, సేమ్ స్కిన్. సో మనం ఇక్కడ కుట్టించుకున్నప్పుడు మనకంత పెయిన్ ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఒక 1 వీక్లో అలా తగ్గిపోతుంది అనమాట. మనం అంత పెయిన్ అనేది తీసుకోవాల్సినంత అవసరం లేదు. సో సెకండ్ టాప్స్ అనేవి ఎవరికైనా సేఫ్ అనే చెప్తాను నేను. అది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ సేఫ్ అనే చెప్తాను నేను. మాత్రం పెయిన్ తట్టుకుంటాము అన్న వాళ్ళు కుట్టించుకోవచ్చు డేర్ చేసి. సో సెకండ్ టాప్ స్టోరీ ఇదనమాట. సో థర్డ్ టాప్స్ వచ్చేసరికి ఇక్కడికి స్కిన్ ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కొంచెం మనకి కండలాగా తగులుతూ ఉంటుంది అనమాట. లోపల చాలా హార్డ్గా ఉంటుంది లోపల. సో మనం కుట్టించుకునేది కూడా చాలా కేర్ఫుల్గా కుట్టించుకోవాలి, ప్రొఫెషనల్స్ చేతే కుట్టించుకోవాలి. అలాగే గన్ షాట్ కంటే నార్మల్గా గోల్డ్ పెట్టి కుట్టించుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. సో ఇవన్నీ చూసుకొని కుట్టించుకోవాలన్నమాట. సో నా స్టోరీ వచ్చేసరికి దీనికి ఎంత గ్యాప్ ఉందో దీనికి అంతే గ్యాప్ ఉంచి కుట్టించుకున్నాను అనమాట నేను థర్డ్ టాప్స్. నేనుండేది వైజాగ్లో కాబట్టి నేను ఆన్లైన్లో చూసినప్పుడు లలిత జ్యువెలర్స్ అనే దానిలో ఫస్ట్ సెకండ్ టాప్స్, థర్డ్ టాప్స్ బాగున్నాయని ఫీడ్బ్యాక్స్ అన్నీ చూసాను అనమాట. సో అవి చూసి నేను లలిత జ్యువెలర్స్కి అయితే వెళ్ళాను. అక్కడే కుట్టించుకుందాము, అక్కడే గోల్డ్ కూడా కొనుక్కుందాము, టాప్స్ అనేవి అక్కడే కొనుక్కుందామని వెళ్ళాను. కానీ అక్కడ కలెక్షన్ అసలు లేదండి. టైం వేస్ట్ చేసుకున్నాము. 1 డే అంతా పట్టిందనమాట తిరిగి కుట్టించుకునేసరికి. సో లలిత జ్యువెలర్స్లో ప్రెసెంట్ అయితే స్టాక్ లేదు. అండ్ దట్టు వాళ్ళు సెకండ్ టాప్స్ మటుకే కుడతారంట, థర్డ్ టాప్స్ కుట్టరంట.
అదొక పాయింట్. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వైజాగ్‌లో వాళ్ళు థర్డ్ టాప్స్ కుట్టించుకోవాలంటే లలిత జ్యువెలర్స్‌కి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు థర్డ్ టాప్స్ కుట్టరంట. సో దాని తర్వాత మేము భీమాకి వెళ్ళామన్నమాట. భీమా జ్యువెలర్స్కి వెళ్ళాము. అక్కడ ఏమైనా సెకండ్ టాప్స్ థర్డ్ టాప్స్ బాగుంటాయేమో చూద్దామని అక్కడికి వెళ్ళాము. అక్కడికి కూడా గర్ల్స్కి కలెక్షన్ ఏమీ లేవు అనమాట. అబ్బాయిలకి మటుకు చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఇలా పూమా అని, నైక్ అని ఇట్లాంటి చాలా చాలా జాగ్వార్, రందీర్ అని, ఆడి అని ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ తో ఇయర్ రింగ్స్ అబ్బాయిలకి అయితే చాలా చాలా బాగుంది కలెక్షన్. ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి విజిట్ చేయండి. భీమాలో అబ్బాయిలకి బాగుంది జ్యువెలరీ. సో అమ్మాయిలకి అయితే దొరకలేదు. సో నెక్స్ట్ మేము వెళ్ళింది కుట్టించుకోవడానికి. ఇంకా అక్కడ కూడా కుట్టము అని అన్నారు థర్డ్ టాప్స్. సో ఇంకా అక్కడ నుంచి మేము జిఆర్టీకి వెళ్ళాం అనమాట. జిఆర్టీలో ఆల్రెడీ కలెక్షన్ నాకు ఎలా ఉంటుందో తెలుసు. సో అందుకని అక్కడికే వెళ్ళాను నేను. వెళ్ళి అక్కడ సెకండ్ టాప్స్ థర్డ్ టాప్స్ కలెక్షన్ బాగోదు అని నాకు ఆల్రెడీ తెలుసు, కానీ కుట్టించుకోవాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి అడిగాను. సో వాళ్ళు థర్డ్ టాప్స్ కుడతాము అని చెప్పారనమాట. సో నేను గన్ షాటే ప్రిఫర్ చేద్దామని వెళ్ళాను. ఎందుకంటే నేను ఆ టైంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు గన్ షాట్ పెట్టి కుట్టించుకున్నాను అనమాట. సో ఆ పెయిన్ ఎలా ఉంటుంది, అది నేను భరించగలనా లేదా అనేది నాకు తెలుస్తుంది కాబట్టి నేను గన్ షాట్కే వెళ్ళాల్సి వచ్చింది. సో గన్ షాట్కి వాళ్ళు గోల్డ్ యూస్ చేసి గన్ షాట్ ఎక్కడ కుట్టరండి. వాళ్ళ దగ్గర ఉన్న రోల్ గోల్డ్ ఇయర్ రింగ్స్తోనే గన్ షాట్ పెట్టి కుడతారనమాట. సో వాళ్ళ దగ్గరే ఇయర్ టాప్స్ రోల్ గోల్డ్వి అవైలబుల్ ఉన్నాయి, కానీ అవి సైజ్ కొంచెం పెద్దగా ఉన్నాయి అనమాట. నేను వైట్ స్టోన్స్ తీసుకున్నాను. సో వాటి పెట్టి వాళ్ళు కుట్టారు. ఇది కుట్టారనమాట వాళ్ళు. ప్రతి గోల్డ్ షాప్లో డైమండ్స్లో చూస్తారా అని అడుగుతున్నారు. సో దానికి ఒక స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను నేను. వీడియో ఎండ్ వరకు చూడడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇది చూడాలనుకుంటే డైమండ్లో బాగానే ఉంటుంది, ఎక్కడైనా డైమండ్లో బాగానే ఉంటుంది. సో ఇప్పుడు అందరూ డైమండ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి గోల్డ్ షాప్ వాళ్ళు కూడా ఈ గోల్డ్ కన్నా డైమండ్స్లోనే ఎక్కువ మోడల్ తెప్పిస్తున్నారు అనమాట. సో మీరు అలా ప్రిఫర్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఇట్స్ యువర్ విష్. గన్ షాట్ గోల్డ్ అవైలబుల్ ఉందా అని. గన్ షాట్ గోల్డ్లో అసలు ఎక్కడ కుట్టరు నాకు తెలుసు, కానీ అడిగాను అక్కడ ఏమన్నా ఆప్షన్ ఉందేమోనని. సో అక్కడ గోల్డ్లో కుట్టము అని చెప్పారు. గోల్డ్ అయితే డైరెక్ట్గా సూది పెట్టి కుడతారనమాట. ఆ సూది పెట్టి కుట్టేది కూడా ఒక స్టోరీ ఉంది. నేను జిఆర్టీలోనే నా నోస్ పిన్ అయితే కుట్టించుకున్నప్పుడు డైమండ్ కొనుక్కున్నాను అనమాట. డైమండ్ కొనుక్కొని గోల్డ్ కొనుక్కొని గోల్డ్ తోటి కుట్టించుకున్నాను నేను. ఫస్ట్ నేనే తప్పు చేశాను అనిపించింది. గోల్డ్ పెట్టి కుట్టించుకున్నప్పుడు వాళ్ళు ఎలా కుట్టారంటే నాకు నరం మీద కుట్టేశారనమాట. సో నేనేం చేశాను, నరం మీద కుట్టినప్పుడు కొన్ని రోజులకి పోతుంది కదా, తగ్గిపోయిద్దిలే అని చెప్పి అనుకున్నాను. సో అది తగ్గిపోలేదండి, బాగా ఎక్కువైపోయి నోస్ లోపల నుంచి ఇన్ఫెక్షన్ లాగా రావడము అలా అంతా జరిగిందనమాట. సో నేను కొన్ని రోజులు అలాగే వదిలేశాను, ఒక 1 month అలాగే వదిలేసి నాకు గోల్డ్ నచ్చలేదు అని చెప్పి గోల్డ్ తీసేసి వెళ్ళి డైమండ్ తెచ్చుకున్నాను అనమాట. జిఆర్టీలోనే డైమండ్ కొనుక్కొని డైమండ్ పెట్టుకున్నాను. అది పెట్టుకున్నాక ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. సో నేను తీసేసాను, నోస్ పిన్ అనేది తీసేసి దాన్ని అలాగా స్కిన్ కవర్ అయ్యేటట్టు ఉంచేసాను అనమాట. వాళ్ళు సరిగ్గా కుట్టలేదు జిఆర్టీలోనే, కానీ ఇంకెక్కడ నాకు తెలిసిన షాప్లో అంటే భీమాలో అడిగాను, లలిత జ్యువెలర్స్లో అడిగాను. సరే జిఆర్టీకి వెళ్ళి అడిగితే అక్కడ కుడతాము అన్నారు. సో నేను గోల్డ్ పెట్టి కుట్టించుకోలేదు అనమాట. అక్కడ 280 రూపీస్ ఎంతో తీసుకున్నారు ఈ థర్డ్ టాప్స్కి, రోల్డ్ గోల్డ్ వాటికి. సో అవి నేను కొనుక్కొని ఎవరైతే కుట్టే వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గన్ షాట్ పెట్టి కుట్టండి అని చెప్పి అడిగాను. వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జ్ ఒక 100 రూపీస్ అవన్నీ కలిపి ఒకేసారి బిల్లింగ్ అవుతుంది. వెళ్ళి కుట్టమని ఇచ్చినాక వాళ్ళు ఫస్ట్ మనకి చేసేది పెన్ తోటి మార్క్ చేస్తారు. మార్క్ చేసినప్పుడు పక్కన వాళ్ళని అడిగి మీ ఒపీనియన్ తెలుసుకునే కన్నా మీరు 100కి 100 టైమ్స్ ఒకసారి మిర్రర్లో చెక్ చేసుకోండి వాళ్ళు కరెక్ట్గా పెట్టారా లేదా అనేది, ఆ డాట్ అనేది. సో నేను అలాగే మా హస్బెండ్ని అలాగే కుట్టే ఆయన్ని అడిగాను అనమాట. వాళ్ళు కరెక్ట్గానే ఉంది అని చెప్పారు, నాకు కరెక్ట్గానే అనిపించింది. సో అందుకని కూర్చున్నాను అనమాట. ఫస్ట్ ఒకటైతే కుట్టారు.
కుట్టినాక ఫస్ట్ రైట్దే కుట్టించుకున్నాను. రైట్ది కుట్టినాక లెఫ్ట్ది అనమాట. లెఫ్ట్ది చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. నేను నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇదంతా పెయిన్ వచ్చింది ఇదంతా. సో సెకండ్ది కూడా కుట్టించుకున్నాను. కుట్టించుకున్నాక అతను ఏం చేశారంటే పెట్టిన డాట్ దగ్గర కాకుండా పైన కుట్టేశారు. పైకి కుట్టేసినాక నేను వెళ్ళి 2 చూసుకున్నప్పుడు ఒకటి పైకి ఉందనమాట. ఒకటి పైకి ఉన్నప్పుడు నేను అడిగాను, ఇట్లాగా ఎలా కుడతారండి, ఇట్లా పైకి కింద పెట్టారు కదా డాట్ అని చెప్పని. వాళ్ళు ఏం చెప్తారో బాగానే ఉండిద్దమ్మా, గోల్డ్ పెట్టుకుంటే బాగానే ఉండిద్ది, అంత ఏం కనిపించదు అని చెప్పారనమాట. కానీ నాకు అర్థమైపోయింది అది బాగా పైకి కుట్టేశారు అని చెప్పని. అలా ఎలా కుడతారో తెలియదు అసలు. పెయిన్ మందే కదా, ఇప్పుడు అది తీసి మళ్ళీ కుట్టించుకోవాలంటే పెయిన్ ఎవరు పడాలి, మనమే పడాలి. అంత పెయిన్ ఎలా భరిస్తామండి అసలు వాళ్ళు చూసుకోరో లేకపోతే ఏంటో అంత నిర్లక్షణంగా బిహేవ్ చేశారనమాట. నేను ఇంకా సరే తీసేయండి, మా హస్బెండ్ కూడా తీసి కుట్టించుకుంటావా మళ్ళీ అని అడిగారు. అవును కుట్టించుకుంటానని చెప్పాను. సో మళ్ళీ తీసి మళ్ళీ కింద కుట్టారనమాట. ఇటు లెఫ్ట్ దానికి 2 times పెట్టారు హోల్. సో చాలా అంటే చాలా పెయిన్ ఉంది. 3rd టాప్స్కే చెప్తున్నాను. నేను ఇంకా ఇక్కడ కుట్టించుకుందాం అనుకున్నాను ఇక్కడ పైన. ఇప్పుడు అంతా ఫ్యాషన్ వస్తుంది కదా, అందరూ పాత మన ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ కుట్టించుకుంటున్నారు కదా. నేను అసలు అయితే ఫస్ట్ ఇక్కడ కుట్టించుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడ కుట్టించుకున్నాక ఈ పెయిన్ నేను భరించగలను అని అనుకుంటే దీనికి వెళ్దాం అనుకున్నాను. నేను ఇదే భరించలేకపోయాను. నాకు ఇప్పటికీ పెయిన్ ఉంది. నేను 1 month అయిందనమాట కుట్టించుకొని. చాలా అంటే చాలా పెయిన్ ఉంది. మనమైతే తీసుకోలేము. నేను పెయిన్ తట్టుకోగలను, ఇంజెక్షన్స్ పెయిన్ కానీ ఇవన్నీ తట్టుకోగలను. ఇది ఒక 15 days ఉన్నా కానీ నేను తట్టుకోగలను. 1 month అయింది. ఇప్పటికి కూడా నేను ఒక సైడ్కి కూడా తిరిగి పడుకోలేకపోతున్నాను. చాలా చాలా పెయిన్ ఉంది. ఎవరైనా కుట్టించుకోవాలనుకుంటే నేను చెప్తున్నాను, చాలా అంటే చాలా పెయిన్ ఉందండి. ఉండదు అని అసలు ఎవరు అనుకోవద్దు. చాలా అంటే చాలా పెయిన్ ఉంది. 1 month అయినా కానీ తగ్గలేదన్నమాట. నేను యూజ్ చేసింది వాళ్ళ దగ్గర ఒక ఆయింట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఆయింట్మెంట్ పేరు అడిగి నేను ఫోటో తీసుకొచ్చుకొని అది ఒకటి కొనుక్కున్నాను. అండ్ ఇంకొకటి ఆయిల్ బాగా రాసేదాన్ని, మార్నింగ్ నైట్ ఆయిల్ డ్రాప్స్ వేసేదాన్ని అనమాట. ఇటు 2 drops అటు 2 drops వేసేదాన్ని, వేసి పడుకునేదాన్ని. సో మనం జాగ్రత్తగా ఉంటేనే అది రికవర్ అవుతుంది అనమాట త్వరగా. ఈ ఆయిల్ అనేది యూజ్ చేస్తే అది తిరగడము, ఒకవేళ మనం ఆయిల్ యూజ్ చేసినప్పుడు కాకుండా మార్నింగ్ టు నైట్ మీరు పడుకునే లోపు మధ్యలో దాన్ని తిప్పుతూ ఉండండి. తిప్పుతూ ఉన్నప్పుడు అది స్కిన్కి అతుక్కోకుండా కొంచెం ఫ్రీనెస్ అనేది వస్తుంది అనమాట దానికి. సో మరి మనం తిప్పుతూ ఉంటే అది ఫ్రీ అవుతూ ఉంటుంది. అలాగా మనకి పెయిన్ కూడా అలవాటు అయిపోతుంది అనమాట. సో అది చిన్నగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. అలాగే 24 hours మీరు కుట్టించుకున్న 24 hours కానీ 48 hours కానీ కొంచెం అన్న స్వెల్లింగ్ వస్తే ప్లీజ్ కన్సిడర్ ఏ డాక్టర్. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే అది చాలా ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి ఇక్కడ ఇయర్ వరకు కట్ చేయడం కానీ దాన్ని కట్ చేసి దానిలో ఉన్న స్వెల్లింగ్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పిండడం కానీ అట్లా అంతా చేస్తుంటారు. సో కన్సిడర్డ్ డాక్టర్ అండి, ఖచ్చితంగా చెప్తున్నాను. అది మటుకు కొంచెం స్వెల్లింగ్ ఉన్నా కానీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా. వెళ్ళి వాళ్ళు ఏదన్నా ఆయింట్మెంట్ స్వెల్లింగ్కి టాబ్లెట్స్ కానీ ఆయింట్మెంట్ కానీ ఏదన్నా సజెస్ట్ చేస్తే అంతటితోనే అది క్యూర్ అయిపోతుంది. అది కట్ చేసి దానిలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా మళ్ళీ పిండి అంతవరకు తెచ్చుకోవద్దు. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. ఎందుకంటే నేను చాలా మంది దగ్గర విన్నాను అనమాట అలాగ జరిగింది అని చెప్పనేది. సో ఇంకొక టిప్ ఏంటంటే, మీరు స్టడ్స్కి డైమండ్స్ తీసుకుంటే అది బాగుంటుంది. ఇక్కడ 2nd టాప్స్కి 3rd టాప్స్కి డైమండ్ తీసుకోవద్దు అని నా ఫీలింగ్ అనమాట. మీ ఫీలింగ్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టడ్స్ అది మనం స్క్రూ పెట్టుకునేటప్పుడు బాగానే ఉంటుంది. 2nd టాప్స్కి 3rd టాప్స్కి మనము డైమండ్ అనేది యూజ్ చేసామనుకోండి, అది స్క్రూ లూజ్ అయ్యి పోతే మనం అంత మనీ పెట్టి కొంటాం కదా, పోతే చాలా బాధపడతాం అనమాట. అవి నిజంగా చెప్తున్నాను, ఊరికి శీలలు తిరిగిపోతాయి. గోల్డ్ అయినా అంతే, డైమండ్ అయినా అంతే. కానీ డైమండ్ కన్నా గోల్డ్ కొంచెం తక్కువ కదా, సో అందుకని చెప్తున్నాను. సో నేను అక్కడ కుట్టించేసుకున్నాక మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం నేను మలబార్ని విజిట్ చేయడము. ఇంతకుముందు ఎప్పుడు అక్కడ గోల్డ్ కొనింది లేదు. ఎక్కువ నా గోల్డ్ జ్యువెలరీ అంతా నేను జిఆర్టీలో ఖజానాలో కొన్నాను అనమాట. ఖజానాలో కూడా 3rd టాప్స్ 2nd టాప్స్
కలెక్షన్ ఏమీ అవైలబుల్గా లేవు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళొద్దు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వెళ్ళాను. అక్కడ కలెక్షన్ చాలా చాలా బాగుంది. సెకండ్ టాప్స్కి ఫస్ట్ టాప్స్కి నేను ఇవి అక్కడే తీసుకున్నాను అనమాట. అండ్ ఎవరైనా మలబార్లో ఫస్ట్ టాప్స్కి ఇయర్ రింగ్స్ ఎవరైనా స్టడ్స్ లాగా తీసుకోవాలి అనుకుంటే గోల్డ్లో చాలా బాగున్నాయండి కలెక్షన్స్. 1 గ్రామ్కే మంచి కలెక్షన్స్, లీఫీ ప్యాటర్న్స్ కానీ, ఫ్లవర్ ప్యాటర్న్స్ కానీ, స్టార్ ప్యాటర్న్స్ కానీ ఇట్లా చాలా చాలా బాగున్నాయి అనమాట. మలబార్లో నేను చూసాను. 1 గ్రామ్తోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టాప్స్కి అచ్చం గోల్డ్కి డైమండ్కి అసలు ఏమాత్రం తీసుకోలేనంతగా ఉంది కలెక్షన్. ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఒక 1 గ్రామ్లో అంటే 11,000కి అలాగా వచ్చేస్తాయి అనమాట డైలీ వేర్ స్టడ్స్. చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే. నేను ఈ సెకండ్ టాప్స్, థర్డ్ టాప్స్ నేను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లోనే తీసుకున్నాను. చాలా చాలా నచ్చి తీసుకున్నాను నేను. ఇక్కడ ఇది ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నాను అనమాట. స్టార్ ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చింది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే ఖజానాలో తీసుకున్నాను. ఇది కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లోనే తీసుకున్నాను. ఇవి రెండు ఒకేసారి కొనుక్కున్నాను. ఇది స్టార్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. నేను జిఆర్టీలో నేను ఇయర్ రింగ్స్ కుట్టించుకున్నాక 1 వీక్ లోపలే అవి తీసేసాను. అవి తీసేసి నాకు ఎంత నొప్పి అయినా పర్లేదు గోల్డ్ పెట్టేయాలి అని చెప్పి పెట్టేశాను అనమాట. నాకు గోల్డ్ పెట్టినాకే త్వరగా తగ్గింది. నేను చెప్పాలంటే. సో మీరు కూడా ఆ టిప్ పాటించవచ్చు. ఆ నొప్పి భరించగలము అనుకుంటే మంచిది. పిచ్చివి తీసేసి గోల్డ్ పెట్టేసుకోవడం నా దృష్టిలో మంచిది అనమాట. సో అదొక టిప్. అండ్ ఏ ఇయర్ రింగ్ అయితే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో థర్డ్ టాప్స్కి దానికి ఆయిల్ రాసి కూర్చోండి, ఈజీగా వెళ్తుంది అనమాట. సో నేను అలాగే చేశాను. సో ఇవి టిప్స్. నేను ఎక్కడ కుట్టించుకున్నాను ఏంటి అనేది స్టోరీ చెప్పాను కదా. మీరు కరెక్ట్గా చూసి వాళ్ళు కరెక్ట్గా కుడుతున్నారా లేదా అని చూసుకోండి. ఎందుకంటే పెయిన్ మనమే భరించాలి. సో ఈ టిప్స్ అన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా నేను దేని మీద వీడియోస్ చేయాలనుకుంటున్నానో అని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.